చేసిన మేలుల ఉపకారాలను బట్టి దేవుని స్తుతించాలని కూడిక ఏర్పాటు చేశారు. ఎంతమంది నిండైన హృదయంతో ఈ గృహానికి వచ్చారు? ఏం చెప్పారు? ఎందుకు ఎత్తారు చేతులు? అందరూ ఎత్తారు కాబట్టి మనం ఎత్తాం. మైండ్ ఇక్కడ పెడదాం. ఎంచేతంటే ఇది ఎంతో అయ్యగారే చెప్పారు, ఇప్పుడు ఎంతో ఖర్చుతో కూడిన కూడిక. తర్వాత ఆహ్వానించడానికి, మిమ్మల్ని పురుకొల్పడానికి, మీ వెనుక ఫోన్లు చేసి మిమ్మల్ని బయలుదేరింపజేయడానికి ఎంతో ప్రయాసపడి ఈ రాత్రి కూడిక ఏర్పాటు చేశారు అని అంటే నేను సంతోషించి ఆనందించి ఈ గృహంలో దేవుడు చేసిన మేలును బట్టి ఆనందించాలని ఒక మంచి మనసుతో ఇక్కడ కూర్చుందాం. ఇక్కడ పెట్టండి మైండ్ అంతా, డిస్టర్బెన్స్ తీసేయండి. దేవుని సన్నిధికి వచ్చామంటే ఒక క్రమబద్ధంగా రావాలి, అప్పుడే దేవుడు దీవిస్తాడు. గ్లాస్ పక్కన పెట్టండి. దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధిలో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం సేపు, ఎక్కువ సేపు కూడా ఉండవు, మీరు ఉంచుతారు కానీ హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ఈ రాత్రి ఏర్పాటు చేయబడిన కూడిక స్టార్ట్ అయింది. దేవుని వైపు చూడు. ఒక్కొక్క క్షణము నీకు ఎంతో దీవెన. ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే నేను ఏదో ఒక ఆశీర్వాదం పొందుకుని వెళ్ళాలి. కూర్చుని వాక్యం వింటమే మనం చేసే పనేమీ లేదు. ఇక్కడ ఒక స్టేజ్, ఒక ప్లేస్, ఒక పరిస్థితి ఇక్కడ ఏర్పాటు చేసి నిన్ను ఆహ్వానించి దానిలో నువ్వు కూర్చుని సజీవముగా దేవుని వాక్యాన్ని వింటున్నావే, దాన్ని ఉపయోగించుకో ఈ రాత్రి. హల్లెలూయా. నీవు చెడకు, కూర్చున్న వారిని చెరపకు. నీకు ఇష్టం లేకపోతే బయట చాలా ప్లేస్ ఉంది, అక్కడ ఎదురుగుండా పార్కు కూడా ఉంది, అక్కడ కూర్చుని నేనేమని. ఇక్కడ నువ్వు కూర్చుని వాక్యం చెప్పే దైవజనులకు కానీ దేవునికి కానీ కూడి ఉన్న సభకు కానీ ఆశీర్వాదకరంగా ఉండకుండా అడ్డుబండగా ఉంటే ఆశీర్వాదానికి బదులు వేరే తీసుకుని ఇక్కడి నుంచి వెళతావు. దయచేసి అందరూ కూడా దేవుని వాక్యాన్ని వినండి. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో గత సంవత్సరం అంతా దేవుడు దాచి కాచి కనుపాప వలె ఎలా కాచాడు చెప్పాలి. నీ కనుపాపలు ఎవరు కాస్తున్నారు? దేవుడు కాస్తున్నాడు. నీ పైన ఏమున్నాయి? ఏదైనా జరిగినప్పుడు ముందు ఏం మూస్తావు? ఎవరు మూస్తున్నారు? నీ కనుపాపను ఎవరు కాపాడుతున్నారు? ఒక భద్రత ఉంది. అట్టి రీతిగా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో అట్టి రీతిగా మమ్మల్ని దాచి కాచి డ్యూటీ విషయంలో, రాకపోకల్లో, బిడ్డల చదువుల్లో, అత్తమామలు, అమ్మ నాన్నలు, కుటుంబాలలో, కొలీగ్స్ మధ్య, మేనేజ్మెంట్ మధ్య, వెలుచున్న మార్గాల్లో, వాహనాల్లో చెప్పుకుంటే రాత్రంతా చెప్పుకున్నా కూడా దేవుడు చేసిన మేలులకు ఏమి ఇచ్చి అనడం తీర్చలేము. హల్లెలూయా. ఆ గృహస్థులు ప్రభు ఈ రాత్రి నిన్ను ఘనపరిచి నీ నామమును కొనియాడాలని ఒక ఆశతో ఈ రాత్రి కూడిక ఏర్పాటు చేశారు. నూతన సంవత్సరంలో మొదటిగా సంఘములు తెరవబడిన గృహం ఇది. ఈ రాత్రి క్రిస్మస్, నూతన సంవత్సర సంబరాలు మనం చేసుకున్నాం. ఇంకా అనేకమైన సంబరాలు కూడా చేసుకున్నాం, చేసుకోబోతున్నాం. అది నీకు నీ హృదయానికి తెలుసు. నువ్వెంత ప్రత్యేకంగా ఉన్నావు, ప్రభు కొరకు ఎలా జీవిస్తున్నావు, చేసిన మేలుని ఎలా ఇట్లే చేసుకుంటున్నావు, ఆయనకి ఏ విధంగా స్తుతులు చెల్లిస్తున్నావు అన్నది నీకు నీ హృదయానికి తెలుసు. ఈ రాత్రి గృహము ప్రభులో ఎదుగుచ్చు. దర్బాబు ఇంచుమించు నేను ఈ యొక్క ఆత్రేయపురం వైజాగ్ నుండి ఇక్కడికి వచ్చిన 2012 ఆ సంవత్సరముల నుండి ఇప్పటి వరకు దర్బాబు నాకు దేవుడు అనుగ్రహించినటువంటి సంఘములో ఒక బిడ్డగా ప్రభువులు ఎదుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్రేయపురంలో నాన్నగారి యొక్క గృహంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తీసుకుని వచ్చి, అమ్మగారండి ఈయన పేరు దర్బాబు, ఈయన ఇక్కడ సెక్రటరీ ఆత్రేయపురం పంచాయతీలో పనిచేస్తున్నారు, అప్పటికి బిల్ కలెక్టర్ గా చేస్తున్నట్టున్నాడు. అక్కడ సహవాసంలో ఆ యొక్క సంఘములో ఎదుగుచ్చు నేను ఆ దర్బాబును తీసుకుని వచ్చినప్పుడు నేను చూచాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభువులు ఎదుగుతూ మా యొక్క ఆత్మీయ జీవితాల్లో నేను ఏం చెప్తే అది చేస్తూ ఎవరికి సహాయం చేయాలన్నా, ఎవరికి కష్టములు ఉన్నా దర్బాబు ఇలా వారికి సహాయం చేయాలంటే హృదయాన్ని తెరచి అనేక మందికి సహకారిగా ఉంటూ ప్రభువులు ఎదుగుచున్నటువంటి వ్యక్తి. దేవి అయితే చాలా రోజుల తర్వాత మాకు తెలుసు, ఆమె రావడం వెళ్ళడం ఇప్పటికి కూడా ఆత్రేయపురం ఆ యొక్క మన ఉచ్చిలి సంఘంలో కూడా అదే రీతిగా ఉంటుంది. ఆత్రేయపురంలో కూడా అలాగే ఉండేది. ఈ యొక్క శ్రీధర్, శశిధర్ చిన్న చిన్న పిల్లలుగా ఉండేవారు. ఈ యొక్క శ్రీధరే నాతో మాట్లాడటానికి వచ్చేవాడు. అమ్మగారండి అని. మరి దేవి కూడా నాతో మాట్లాడాలన్న ప్రైజ్ లాడ్ ఒకటే చెప్పేది.
దేవుడు ఆ విధంగా ఈ కుటుంబంతో సన్నిహిత సంబంధాలతో ప్రభువులు ఎదుగుతూ ఆత్మీయంగా ప్రభులో సాగుచున్నటువంటి కుటుంబం. దేవునికి స్తోత్రం. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో బలహీనతలు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానములు, ఎన్నో పరిస్థితులు ఈ గృహంలో వచ్చిన ప్రభు కొరకు జీవిస్తూ సంఘంలో సాక్షిగా నిలబడుతూ, ఎప్పుడైతే మనం ఉచ్చుల సంఘం పెట్టామో, అమ్మగారండి మీ యొక్క తోటలో పనివాడుగా నేను పనిచేస్తాను, మీ యొక్క సంఘంలో స్థానికంగా నేను మీకు సహకరిస్తాను, మీతో పాటు ఉంటానని ఆ రోజు నాకు వాగ్దానం చేశాడు. మనం సంఘం పెట్టిన దగ్గర నుండి ఈ క్షణం వరకు కూడా సంఘాన్ని విడివక ట్రాన్స్ఫర్ అయ్యి మరి మరలా ధవళేశ్వరం వెళ్ళడం, మరలా రావడం, మరలా రాజమండ్రి వెళ్ళటం, ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా మరి మందిరంలోనికి వస్తూ మా మాటను ఎన్నడూ కూడా జవదాటకుండా, ఎదురు చెప్పకుండా, విధేయుడై, చూడటానికి కొంచెం అలా కనిపిస్తాడు, అయినప్పటికీ మనస్సులో ఏమనుకున్నా బయటికి అనడగాను మరి ఎదురుకుండా చెప్తే ఇంకొక మాట నేను ఇలా అదేంటి దొరబాబు అనగానే సరే అండి అమ్మగారిని అక్కడి నుంచి వెళ్ళిపోవటమే కానీ మళ్ళీ నో ఆన్సర్. మరి హృదయంలో తన మనసులో ఎలా ఉన్న దేవునికి తెలుసు, కానీ మాకు ఎదురు చెప్పిన దినం ఏ క్షణం లేదు. మరి కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. దేవి మరి ప్రభులు ఎదుగుతుంది. ఇప్పుడు మన ఉచ్చుల్లో ఇంకా కొంచెం ఆ విధంగా మనలో అందరితో కలుస్తుంది. ఆత్రేపురం వచ్చినప్పుడు మౌనంగా ఉండేది, ఇంకా నా బిడ్డను దీవించి ప్రభులు ఎదిగింప చేయాలని ఆమెకున్న బలహీనతను దేవుడు స్వస్థపరిచి, బలహీనతలు ఎందుకు వస్తాయంటే దేవుని కొరకు సాక్షిగా ఉంటాను. అధ్యాయం 1 వచనం చూద్దామా? నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. మహోన్నతుడా నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. హల్లెలూయా. చక్కటి మాటలు. నా పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించెదను. పూర్ణ హృదయంతో స్తుతిస్తున్నారా? సగం హృదయంతో నా గృహస్థులు చెప్పండి. పూర్ణ హృదయముతో. హల్లెలూయా. ఎవరిని స్తుతిస్తున్నారు? యెహోవాను. నేను నమ్మిన నా దేవుణ్ణి, నన్ను రక్షించిన నా దేవుణ్ణి, నన్ను కాపాడిన నా దేవుణ్ణి, ఆయన గురించి నేను హర్షిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఆయన చేసిన ఆశ్చర్య కార్యముల బట్టి ఆయన నామమును నేనేం చేస్తున్నాను? గొప్ప చేస్తున్నాను. హల్లెలూయా.